నోటికొచ్చిన ముద్ద గొంతు దిగకపోవడం అంటే ఏంటో ఇదే సాక్ష్యం. మనకి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, కరోనా టైంలో 2 రకాల బియ్యం వచ్చేది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వపు రేషన్ బియ్యం 5 కిలోలు, నరేంద్ర మోడీ పథకం ప్రధానమంత్రి పథకం కింద ఇంకొక 5 కిలోలు, 10 కిలోలు ఇచ్చారు కదా. కరోనా అయ్యేదాకా ఇచ్చారు కదా. కరోనా అయిపోయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇది కంటిన్యూ చేస్తున్నామని చెప్పింది. 2028 డిసెంబర్ వరకు 5 కిలోల ఉచిత బియ్యం అన్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎన్ని ఇవ్వాలా, 10 కిలోలు ఇవ్వాలి. కానీ ఇప్పుడే నేను నిన్న ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది రేషన్ డీలర్ చెప్తున్నారు, ఇప్పుడు ఒక 5 కిలోలు ఇస్తున్నారు, 2 బియ్యాలు ఇవ్వట్లేదట, ఒక 5 కిలోలు ఇస్తున్నారు. అంటే ఏంటి, ఫ్రీ బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భారం తగ్గించుకుంది. వాస్తవంగా జగన్ టైంలోనే ఇది ప్రారంభమైందట. జగన్ టైంలో ముందు ఇచ్చారట, కరోనా అయిపోయాక ఒక ఏడాదిన్నర వాళ్ళు కూడా ఇవ్వలేదట. అదే ఇప్పుడు కంటిన్యూ చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడేంటి, మనకి 1,47,00,000 కార్డులు ఉంటే 87 లక్షలకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా 60 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. అప్పుడు 2 భరించాల్సి వచ్చింది. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అప్పుడే గుర్తుంటే కనుక నేను ఆ పాయింట్ కూడా ప్రస్తావించా. ఇదొక 60 లక్షలు, ఈ రేషన్ బియ్యం ఒక 60 లక్షలు, అంటే 1,20,00,000 ప్లస్ ఇది కట్టాల్సి వస్తుంది, ఇదేమో టోటల్ కట్టాల్సి వస్తుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకున్నాం. ఇప్పుడు వాస్తవంగా బోలెడంత భారం తగ్గించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే ఇస్తుంది. కానీ ఇప్పుడు ఈ 60 లక్షలు ఎవరైతే ఎక్స్ట్రా వాళ్ళు ఉన్నారో, అంటే వైట్ రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 87 లక్షలకే కదా, మిగతా 60 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ రేషన్కి మాత్రమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అంటే ఒక్కొక్క కార్డుకి 4 వేసుకుంటే 6×4 24 ఇంటూ ఒక్కొక్క కేజీ 40 రూపాయలు, అదే 840 కోట్లు. ఓవరాల్గా అయితే పేదలకి 2 10 కిలోలు రావాలి. మామూలు రేషన్ 5 కిలోలు, ఇది ఒక 5 కిలోలు, కానీ ఇది ఒక్కటే వస్తుంది. ఇది మరి కేంద్రం కూడా ఆపేసిందా? 2 అంటే ఒకటే ఇస్తుందా కేంద్రం? రేషన్ బియ్యం సపరేటు, ప్రధానమంత్రి సపరేట్ కాకుండా ఒకటే ఇస్తుందా? లేదా కేంద్రం రేషన్ బియ్యము ఇచ్చి ప్రధానమంత్రి బియ్యము 2 ఇస్తుంటే వీళ్ళు ఒకటి ఇస్తున్నారా? ఇది సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు స్పష్టతనివ్వాల్సి ఉంది.